హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. నేనైతే ఆన్లైన్లో నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ పెట్టాను. ఇదైతే డీపీ ఫుడ్స్ నుంచి అండ్ ఇది వచ్చేసి మిన్నీ రుచుల నుంచి. వీటి టేస్ట్ అయితే కంపేర్ చేసి చూద్దాం రెండు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ నేను ఫస్ట్ మిన్నీ రుచులు బాక్స్ ఓపెన్ చేస్తున్నా. బయటకైతే చాలా నీట్గానే ఉంది, ఎలాంటి లీకేజ్ కానీ లేదు. లోపల కూడా చాలా నీట్గానే ఉంది, ఎలాంటి లీకేజ్ లేదు. నేను వీళ్ళ దగ్గర చికెన్ బోన్ పిక్కల్ ఆర్డర్ చేసుకున్నా 250 గ్రామ్స్. నాకు కాస్ట్ అయితే 410 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్. మేమున్న ఏరియాకి డెలివరీ అవ్వడానికి ఆల్మోస్ట్ 7 days పట్టింది. ఇప్పుడైతే ఇక్కడ నేను డీపీ ఫుడ్స్ ఓపెన్ చేస్తున్నా. ఇది కూడా ప్యాకేజింగ్ అంతా స్ట్రాంగ్గా ఉంది, ఎలాంటి లీకేజ్ అయితే లేదు బయటకి. లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, మొత్తం నీట్గానే ఉంది. నేను పెట్టింది 250 గ్రామ్స్ కదా, వీళ్ళు ఎంత ఇచ్చారా అని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చెక్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, మిన్నీ రుచులది 284 గ్రామ్స్ వచ్చింది 250 గ్రామ్స్కి. ఇప్పుడైతే డీపీ ఫుడ్స్ చెక్ చేస్తున్నా ఎంత వెయిట్ ఉందా అని చెప్పేసి. మీరు ఇక్కడ చూసారా 260 గ్రామ్స్ ఉంది. మిన్నీ రుచులతో కంపేర్ చేస్తే డీపీ ఫుడ్స్ ఒక 20 గ్రామ్స్ తక్కువ ఇచ్చారు. ఇక్కడ నేను మిన్నీ రుచులది ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, డబల్ ప్యాకింగ్ చేశారు. లోపల ఇంకొక ప్యాకెట్ ఉంది, దాంట్లో ఉంది పిక్కల్. ఇలా ఉండడం వల్ల ఎలాంటి లీకేజ్ ఉండదు. ఇక్కడ నేను ఈ పిక్కల్ కట్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. పిక్కల్ అయితే చూడ్డానికి బాగుంది, రెడ్ కలర్లో ఉంది. ఇప్పుడైతే డీపీ ఫుడ్స్ది ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా, పిక్కల్ లోపల ఎలా ఉందా అనేసి. వీళ్ళైతే పైన జిప్ లాక్ ఇచ్చారు కవర్. సేమ్ వీళ్ళు కూడా డబల్ ప్యాకేజింగ్ చేశారు. లోపల పిక్కల్ ఇంకొక ప్యాకెట్లో ఉంది. ఇది కూడా లీకేజ్ అయితే ఏం లేదు, మొత్తం నీట్గానే ఉంది. ఇది వచ్చేసి మిన్నీ రుచులు చికెన్ పిక్కల్. ఆయిల్ కంటెంట్ కొంచెం ఎక్కువే ఉంది డీపీ ఫుడ్స్తో కంపేర్ చేస్తే. ఇదేమో డీపీ ఫుడ్స్ పిక్కల్. ఇక్కడ నేను 2 పికల్స్ ప్లేట్లో వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ పిక్కల్ వేసుకున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి మిన్నీ రుచుల పిక్కల్. ఇక్కడ చూడండి, డీపీ ఫుడ్స్ది పిక్కల్ సైజ్ అయితే మీడియంగా ఉంది, పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం సైజ్లో ఉంది. మిన్నీ రుచులది చికెన్ పీస్ అయితే చాలా చిన్నగా ఉంది. డీపీ ఫుడ్స్తో కంపేర్ చేస్తే ఇది సైజ్లో చాలా చిన్నగా కూడా ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ది టేస్ట్ చేస్తున్నా పిక్కల్. దీంట్లో అయితే ఆయిల్ కంటెంట్ అసలుకే లేదు, చాలా తక్కువ ఉంది. ఇక్కడ డీపీ ఫుడ్స్ చికెన్ పిక్కల్ అయితే ఏంటో పుల్లగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చికెన్ పిక్కల్ లాగా అనిపించలేదు నాకు. మేబీ పులుపు ఎక్కువ అవ్వడం వల్ల అలా అనిపించిందేమో. కొంచెం పులుపు తగ్గించుంటే బాగుండేది. మేబీ మాకు ప్రిపేర్ చేసిన బ్యాచ్లో కొంచెం పులుపు ఎక్కువ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను పీస్ ట్రై చేస్తున్నా. పీస్ కూడా అసలు చాలా హార్డ్గా ఉంది, చాలా డీప్ ఫ్రై చేసేసారు మొత్తం. ఇక్కడ పీస్ చూడండి ఎంత రెడ్ కలర్గా ఉందో, చాలా డీప్ ఫ్రై చేశారు, అందుకే అంత హార్డ్గా అనిపించింది. ఇప్పుడు నేను మిన్నీ రుచుల చికెన్ పిక్కల్ టేస్ట్ చేస్తున్నా. మినీ రుచుల్లో కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువగానే ఉంది. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్, పులుపు అంతా కూడా బాగుంది, నార్మల్ చికెన్ పిక్కల్ లాగా ఉంది. మిన్నీ రుచులది చికెన్ పీస్ అయితే ఇది కూడా హార్డ్గానే అనిపించింది. ఇది కూడా చాలా డీప్ ఫ్రై చేశారు. నాకు పర్సనల్గా ఈ రెండాటిలో కంపేర్ చేస్తే నాకు మిన్నీ రుచులదే బాగుంది అనిపించింది. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. ఇక్కడ ఈ వీడియోలో అలేఖ్య చిట్టి పిక్కల్ గురించి లేదు, ఎందుకంటే ఈ 2 ఫుడ్ ఛానల్స్తో కంపేర్ చేస్తే అలేఖ్య చిట్టి పిక్కల్లో ప్రైస్ అసలు చాలా ఎక్కువ ఉంది. అందుకే ఆర్డర్ చేయలేదు అలేఖ్య చిట్టి పిక్కల్ నుంచి. మీకు అలేఖ్య చిట్టి పిక్కల్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి, ఒక వీడియో తీస్తా. అంతే గాయ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.